హాయ్ అండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే నేను ఒక వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. నేను మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు డిఐవైస్ కానీ లేదంటే ఏదైనా పళ్ళు వర్క్స్, బ్లౌజ్ వర్క్స్ అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈరోజు నేను ఇన్స్టెంట్ పల్లీ చట్నీ పౌడర్ అయితే చేసి పెడుతున్నానండి. ఇది ఎందుకు అంటే మనకి ఒక్కోసారి చట్నీ ప్రిపేర్ చేద్దామని ఇవన్నీ రెడీ చేసుకునేలోగా పవర్ అది పోతూ ఉంది. మార్నింగ్ టైమ్స్ పిల్లలకి హాఫ్ డేస్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అలాగే వర్కింగ్ ఉమెన్స్కి కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చాలామందికి తెలుసున్నా కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అని తెలిసే ఉంటుంది. కాకపోతే మనం కొన్ని ఏంటంటే తెలుసున్నా కూడా డిలే చేస్తూ ఉంటాం కదా. సో అలా గుర్తు చేసినట్లుగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ నేను ఈ ప్రిపరేషన్ని చూపిస్తున్నాను. ఒక కప్పు నిండా పల్లీలు తీసుకున్నానండి. వాటిని రోస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం చిన్న మంట మీద చేస్తే మంచిగా ఫ్రై అవుతాయి కదా, అలా అనమాట. అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. సేమ్ కప్పుతో ఒక హాఫ్ కప్ వరకు పుట్నాలు తీసుకున్నాను. ఇది చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. అలాగే జస్ట్ మనకి పచ్చివాసన అనేది పోయేంత వరకు అయితే చాలన్నమాట. అది కూడా సేమ్ ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను. మనకి ఇవన్నీ చల్లారిపోవాలన్నమాట గ్రైండ్ చేసుకోవడానికి. అలాగే కొంచెం ఒక హాఫ్ ముక్క కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి, ఆ ముక్కలు కూడా అలా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను అనమాట. చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి కూడా సేమ్ ప్లేట్లోకి తీసి పెట్టుకొని స్పైస్ కోసం ఇక్కడ నేను ఎండుమిర్చి తీసుకుంటున్నాను. ఒక 10 నుంచి 11 వరకు. కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది కదా, మనకు ఏవైనా బ్రేక్ఫాస్ట్లు ఇడ్లీ, దోశ లాంటివి చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఎండుమిర్చితో పాటు ఒక గుప్పెడంత కరివేపాకు కూడా వేశాను. ఇవి రెండు అలా డ్రై రోస్ట్ అవుతూ ఉంటాయి. వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం వేడిగానే ఉంటుంది కదా, ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోవాలన్నమాట మిక్సీ పట్టడంకి. ఇదంతా ప్రిపరేషన్ నేను ముందు రోజు ఈవినింగ్ చేసుకున్నాను. సో మీకు హెల్ప్ అవుతుందేమో అని జస్ట్ అలా షూట్ చేశాను అనమాట. అన్ని ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను కదా, ఇవన్నీ చల్లారిపోతూ ఉంటాయి. అలాగే ప్యాన్ హీట్గా ఉంది కదా, అందులో కొంచెం తాలింపు కూడా వేసేసుకుంటున్నా. ఒక 2 స్పూన్స్ అలా ఆయిల్ తీసుకున్నాను. కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసేసాను. ఇవి అలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఫైనల్గా నేను ఇందులో ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తాను. ఇంకా కరివేపాకుని ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను వేయించిన దాంట్లోనే వేసాను కాబట్టి ఇంకా ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆపేసి పక్కన పెట్టేస్తాను. పూర్తిగా చల్లారిపోవాలి తాలింపు కూడా. అలాగే వేయించి పెట్టుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. వీటన్నింటినీ డ్రై రోస్ట్ కాబట్టి చక్కగా గ్రైండ్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రిబ్బలు వేసుకుంటున్నాను, పొట్టుతో సహా. ఇంకా టేస్ట్కి మనం సాల్ట్ వేసుకుంటాం కదా, అది కూడా కొంచెం చూసి వేసుకోవచ్చు. మరీ ఎక్కువగా వేసుకోకండి, మళ్ళీ మనం చట్నీ కలుపుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, ఈజీగా మెల్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, ఇలా వచ్చిందనమాట. సో తాలింపు అంతా కూడా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని మనం ఇందులో కలిపేసుకోవాలి. అండ్ తర్వాత మొత్తం తాలింపు కూడా సరిపోతుందన్నమాట. ఇంకా దీన్ని మనం ఏదైనా కాంచ్ బాటిల్లో కానీ లేదా ప్లాస్టిక్ బాటిల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, నిలువ ఉంటుంది. చక్కగా మనం ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకునే ముందు ఒక 10 to 15 మినిట్స్ ముందు ఒక బౌల్లోకి మనకి ఎంత చట్నీ పౌడర్ కావాలో అంత ఇందులో యాడ్ చేసుకుంటున్నా. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కలిపేయాలి. సో వెంటనే అయితే మనకంతా ఇందులో కలిసిపోయినట్టుగా అలా అనిపించదు. సో అందుకనే ఒక 10 మినిట్స్ ముందు అలా బౌల్లో మనం వాటర్ వేసి కలిపేస్తే మనం బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేసేలోగా ఇది అంతా కూడా సెట్ అయిపోతుందన్నమాట. ఇలా కలిపి పక్కన పెట్టేస్తాను. పిల్లలకి మార్నింగ్ 7 కల్లా వ్యాన్ వచ్చేస్తుంది కాబట్టి నాకు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈలోగా నేను ఇడ్లీ కానీ దోశ కానీ ఇంకేదైనా చేసేసుకుంటాను. ఇది చక్కగా వాళ్ళకి బాక్స్లో పెట్టేస్తే తినేస్తారు. కన్సిస్టెన్సీ అయితే ఇలా వస్తుంది. లేదు మనకి ఇంకా గట్టిగా కావాలన్నా వాటర్ తక్కువ యాడ్ చేసుకోవచ్చు, లూజ్గా కావాలన్నా వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంత మాత్రమే కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను దోశపిండి రుబ్బి పెట్టాను ముందు రోజు నైటే. సో అందుకని ఇక్కడ పిల్లలకి దోశలు వేసి ఇచ్చేస్తాను. ఇంకా వాళ్ళు బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోతారు. ఉదయం తినరు కాబట్టి ఇంకా బాక్స్లో పెట్టేస్తే వాళ్ళు వ్యాన్లో కానీ లేదా స్కూల్లో కానీ బ్రేక్ టైంలో తినేస్తారనమాట. ఇంకా అందులో సరిపడా వాటరు, సాల్ట్ వేసుకొని కలిపేసుకొని ఇక్కడ దోశలు అయితే వేసేస్తున్నాను. సో రీసెంట్గా నేను ఒక రీల్ని పోస్ట్ చేశానండి. అయితే అందులో పిల్లలకి మార్నింగ్ టైం 7 కల్లా వెళ్ళిపోతారు కదా ఏమీ తినకుండా అని చెప్పి కొన్ని టిప్స్ లాగా షేర్ చేస్తున్నాను అనమాట. సో షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి, అందులో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా వీడియోస్లో మిస్ అయింది కూడా ఒక్కోసారి షార్ట్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాను.
ముందు మార్నింగ్ లేవగానే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని పిల్లలకైతే ఫస్ట్ బాక్సే పెడుతున్నాను. ఎందుకంటే ఇంకా వాళ్ళకి టైం ఉండదు కదా. ఈ వీలైతే ఏమైనా కాన్ఫ్లెక్స్ అట్లా తింటారు, లేదంటే ఇంకా అసలు అది కూడా తినరనమాట. ఏం తినకుండా వెళ్ళిపోతారు కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్ని ఇలా పెట్టేస్తాను అనమాట. సో చూస్తారు కదా చట్నీ కన్సిస్టెన్సీ ఎంత బాగుండిందో. మనం ఇలా చేసి పెట్టుకుంటే చక్కగా ఈవినింగ్ టైం స్నాక్స్ చేసి పెట్టినా కూడా చట్నీ అలా కలిపేసి ఇచ్చేసేయచ్చు అనమాట. మనం పునుగులు కానీ ఏదైనా వేస్తాం కదా, సో అలా హెల్ప్ అవుతుంది. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో చూస్తూ ఉంటే. అలాగే వీళ్ళకి ఇంకొక బ్రేక్ టైం ఉంటుంది, లేదా రిటర్న్ వ్యాన్లో అయినా ఫ్రూట్స్ తింటారని చెప్పి కొన్ని గ్రేప్స్ని కడిగాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను సాల్ట్ వాటర్లో అలా నానబెట్టేసాను అనమాట. గ్రేప్స్ అనేవి చాలా అదైపోతుందని చెప్తూ ఉన్నారు కదా, దానిపైన అన్ని మందులు అవి చల్లుతారు అని చెప్పి, అందుకని సాల్ట్ వాటర్లో మార్నింగే నానబెట్టాను. వాళ్ళు వెళ్ళే ముందు అప్పుడు నీట్గా శుభ్రంగా కడిగి అప్పుడు నేను బాక్స్లో వేసి ఇచ్చేసాను. అంతా వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఒక్కసారి మళ్ళీ ఇల్లు మాప్ పెట్టేస్తున్నాను. మార్నింగే క్లీనింగ్ అయిపోతుంది, కాకపోతే మాప్ పెట్టడానికి అంటే టైం ఉండదు కదా. 8కి వెళ్ళే వాళ్ళు ఇంకా 7కే అంటే ఇంకా అస్సలు వీలు పడదు. బాక్స్లు అవి లేకపోయినా వేరే పనులు అవి ఉంటాయి కదా మనకు, గుమ్మం ముందు ఊడ్చుకోవడం తుడుచుకోవడం అవి. ఇంకా మాప్ అది పెట్టిన తర్వాత మిగిలిన పనులు అవి చేస్తూ ఉంటాను నేను. మార్నింగ్ టైమ్స్ అంటే మెషిన్ వేయట్లేదు, ఓన్లీ ఈవినింగ్ టైమ్సే మెషిన్ కూడా వేసేసుకుంటున్నా. ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, బట్టలు కలర్ అనేది షేడ్ అయిపోతూ ఉంటాయి, అలాగే ఎక్కువ ఎండ వస్తుందన్నమాట. మీరు మాప్ డైలీ పెడతారా అని అడుగుతూ ఉన్నారు కదండి. సో నేను డైలీ పెడతాను. మార్నింగ్ ఒకవేళ వీలు కాకపోయినా ఈవినింగ్ అయినా తప్పకుండా పెట్టేస్తాను అనమాట. ఇంకా ముగ్గులైతే ఈ మధ్య అసలు చాలా తగ్గిపోయాయి, చాలా అసలు వేయట్లేను ఆల్మోస్ట్. ఎప్పుడైనా వెయ్యాలి అనిపిస్తే తప్పించి, ఇంకెలాగో పూజ లేదు కాబట్టి ఎప్పుడో వీలైనప్పుడు అట్లా ఇంట్రెస్ట్ అనిపించినప్పుడు మాత్రమే వేసుకుంటున్నా. ఇదిగోండి ఇలా చిన్నగా కమలం అది వేసుకున్నా అనమాట. ఉదయం లేవగానే మాప్ పెట్టేస్తాను కదా గుమ్మం ముందు, అప్పుడే మొక్కలకి నీళ్ళు అవి ఇచ్చేస్తాను. ఇక్కడున్న మొక్కల్ని కూడా కిందకి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాం. ఈవినింగ్ టైమ్స్లో కొంచెం ఇక్కడ కూర్చోడానికి దానికి ప్లేస్ బాగుంటుంది కదా, చల్లగా ఉంటుంది. ఇంట్లో అయితే చాలా వేడిగా ఉండనమాట. ఇలా 1 బై 1 ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా. ఇంకా ఇంట్లో ఉన్నాము అనే ఉంటుంది తప్పించి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది మనకి. ఇక్కడ క్లీనింగ్ కానీ ముగ్గు పెట్టడము ఇదంతా అయిపోయింది కదా. అలాగే పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చేసాను. ఈవినింగ్ వేసాను కదా, ఇప్పుడు 10 అలా అవుతుంది. ఈ టైం కల్లా ఆరిపోయాయి కూడా, చాలా వేడి ఉంటుంది కదా. అలాగే ఈవినింగ్ వరకు అంటే ఇంకా కొంచెం మొత్తం కలర్ అది షేడ్ అయిపోతున్నాయి కాబట్టి అన్ని బట్టలు తీసుకొచ్చేసి ఎప్పుడు ఫోల్డ్ చేసేసి ఎవరి షెల్ఫ్లో వాళ్ళకి పెట్టేస్తూ ఉంటాను. మా వరకు నేను ఫోల్డ్ చేసేసి మా షెల్ఫ్లో పెట్టేస్తాను. పిల్లలే మాత్రం ఫోల్డ్ చేసి వాళ్ళ రూమ్లో పెడితే వాళ్ళే సర్దుకుంటారనమాట. సో వాళ్ళకు కూడా డైలీ వేసుకునేవి అలాగే యూనిఫామ్స్ షెల్ఫ్స్ ఎవరి వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎవరి వాళ్ళు సర్దుకుంటారు నీట్గా. సో మనం చిన్న చిన్న పనులు అనేవి వాళ్ళకి అలవాటు చేస్తే ఇప్పటి నుంచే వాళ్ళు కొంచెం ఎప్పుడైనా మనం లేనప్పుడు లేదా వాళ్ళకు కూడా బాధ్యతలు తెలియాలి కదా, అలా కొంచెం చిన్న చిన్న పనులు అవి వాళ్ళు చేపిస్తూ ఉంటానన్నమాట. ఇలా టాజల్స్ ఉన్నవి మాత్రం నేను ఇలాగే ఫోల్డ్ చేస్తానండి, నార్మల్ శారీస్లా కాకుండా. లేదంటే ఒకసారి ఐరన్ అది చేయించేసి మళ్ళీ హ్యాంగర్కి వేసి పెట్టేసుకుంటాను అనమాట. తర్వాత అలాగే ఇల్లు ఒక్కసారి అలా సెట్గా ఉందా లేదా అన్నీ చూసేసుకొని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా సోఫా అంటే పిల్లలు హాఫ్ డేస్ నుంచి ఇంటికి వస్తున్నారు కదా, మొత్తం ఇంక ఇక్కడే ఉంటారు. లంచ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండేసి మధ్యాహ్నం టైంలో బాగా నిద్రపోతారు, ఒక 1.5 అవర్ అలా. మళ్ళీ ఈవినింగ్ రొటీన్ కామన్ అనమాట, చదువుకుంటూ ఉంటారు. సో అందుకని ఇవన్నీ అలా చెల్లచెదురుగా కాకుండా కొంచెం నీట్గా అలా సెట్ చేసేసుకుంటాను. ఇలా మనం ఎప్పుడు పనులు అవి అప్పుడు చేసుకున్నామంటే ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. సడన్గా మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మళ్ళీ మనం సర్దుకోవాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. ఇంకా వాల్ పెయింట్ ఇలా ఎల్లో వేయించిన తర్వాత బాగా అనిపించింది నాకు, కొంచెం నీట్గా అలా అనిపించింది అనమాట. బాక్స్ తీసుకెళ్ళట్లేదు కాబట్టి ఎవరు కూడా లంచ్ ఈ టైంలోనే చేస్తున్నాను. సో ఈరోజైతే నేను సాంబార్ పెడుతున్నాను అనమాట, వెజిటబుల్స్ అన్నీ వేసి. కొంతమంది శనగపప్పును కూడా కలుపుతారు, నేను కలుపుతాను. కాకపోతే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, మనకి నైట్ వరకు కూడా ఒకవేళ మిగిలిన పాడైపోతుంది అనమాట, ఉండదు. అందుకని ఓన్లీ కందిపప్పుతో మాత్రమే చేస్తున్నాను అనమాట. అది ప్రెజర్ పెట్టేసాను, కొంచెం సాల్ట్ పసుపు వేసేసి. తర్వాత నేను వెజిటబుల్స్ వేస్తాను అనమాట. అటువైపున ఎగ్స్ బాయిలింగ్కి పెట్టేసి ఇటు మిల్లెట్స్ కూడా పెట్టేశాను. తర్వాత వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నా. కొన్ని మునక్కాయ ముక్కలు తీసి కప్లో పక్కన పెడదాం అనుకుంటున్నాను ఫ్రిడ్జ్లో. అన్నీ ఒకేసారి వేయలేం కదా, మళ్ళీ ఎప్పుడైనా కర్రీ చేసుకోవడానికి యూజ్ అవుతాయని చెప్పి కొన్ని తీసి బాక్స్లో వేసి పెడుతున్నా. ఇలా ఏవైనా తీసి పెట్టాలనుకుంటాం కదా వెజిటబుల్స్ ముక్కలు, ఇలాంటివి కాంచ్ బౌల్లో కానీ లేదా ప్లాస్టిక్ బౌల్లో కానీ వేసేటప్పుడు అడుగున ఒక టిష్యూ వేసి పెట్టుకున్నామంటే
ఏదైనా తేమ అది ఉన్నా అది అబ్జర్వ్ చేస్తుంది, ముక్కలు అనేవి పాడవకుండా ఉంటాయి. దాన్ని ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి మిగిలిన వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ కీరా క్యారెట్లు అన్నీ బయటకు తీసాను అనమాట. కీరా అనేది లంచ్ అప్పుడు పెడదాము అని చెప్పి, అందరూ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇంకా కలిసి తినేస్తామన్నమాట లంచ్ అనేది. ఇటువైపున పప్పు ఉడికిపోయింది, అందులోనే చింతపండు రసం కూడా వేసి ఒక బౌల్లోకి తీసి పెట్టాను. సేమ్ ప్రెషర్ కుక్కర్లో ఈ వెజిటబుల్స్ అన్నీ వేసి ఒక్క విజిల్ వచ్చి రానప్పుడు బంద్ చేస్తానన్నమాట. అంటే మనకి కూరగాయల ముక్కలన్నీ మెదిగిపోవు, ఒక విజిల్ కూడా లాంగ్గా రాకూడదు, అలా అయితేనే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట, తొందరగా అవుతుంది. మనం అక్కడే నించోవాలి అదంతా ఉండదన్నమాట. కొంచెం అందులో ఉప్పు కారం వేసి కొంచెం వాటర్ వేసి జస్ట్ ఇంకా అలా కుక్కర్ మూత పెట్టి విజిల్ ఇప్పిస్తాను. అది రాగానే మళ్ళీ సేమ్ చింతపండు రసము, పప్పు ఉడకబెట్టింది అందులో వేసేసి కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నా. కొంచెం సాంబార్ పొడి కూడా వేస్తాను అనమాట. సాంబార్ పొడి వేస్తే బాగుంటుంది కదా. కొంచెం చాలా తక్కువ క్వాంటిటీ బెల్లం వేసుకుంటాను. ఇంక ఇదంతా కూడా మరుగుతూ ఉంటుంది ఒక పక్కన. ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని తర్వాత ఇటువైపున తాలింపు పెట్టేసుకుంటాను అనమాట. మామూలుగా మనం సాంబార్కి ఎలా పెట్టుకుంటాం, జీలకర్ర మెంతుల పొడి అలాగే ఇంగువ ఇవన్నీ వేసేసి తాలింపు పెట్టుకున్నాను. అది ఇంకా సాంబార్లో కలిపేస్తున్నాను, లాస్ట్లో పెడతాను అనమాట సాంబార్కి తాలింపు. అలాగే ఇటువైపున నైట్ కోసం కూడా కర్రీ చేసేస్తున్నాను. ఇక్కడ మిగిలిన సొరకాయ ముక్క ఉంది కదండి సాంబార్లో వేయగా, దాన్ని ఇక్కడ కర్రీ చేసేస్తున్నాను అనమాట. ఇంకా చపాతీ కానీ రొట్టె కానీ ఏదైనా చేసినా మళ్ళీ నైట్కి మనకి ఇంకా ఎక్కువ పని అనేది ఉండదన్నమాట, కొంచెం ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. సో టైం వేస్ట్ కాకుండా అవన్నీ చేస్తూ ఇది కూడా చేసేసాను. ఈవినింగ్ పిల్లల కోసం నిమ్మరసం అది కూడా చేసి పెట్టేస్తున్నాను అనమాట రెడీగా. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి. ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటూ ఉంటే మనకు కూడా కొంచెం పెండింగ్ వర్క్స్ అవి ఉండవు. అలాగే కొంచెం సమ్మర్ కాబట్టి ఇలా జ్యూసులు కానీ లేదంటే ఫ్రూట్స్ అలాగే నిమ్మరసం ఇలాంటివి ఇస్తే బాగుంటుంది. టీ కాఫీలు కూడా ఈవినింగ్ టైంలో అవాయిడ్ చేసేసాం మేము. ఓన్లీ మార్నింగ్ ఏదైనా ఒక టైంలో తీసుకుంటున్నాం అనమాట. ఇంకా వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.